వాడెవడో ఒకడు ఉంటాడు పంది, కోస్తే 2 ఊళ్ళకి సరిపోతావు, నువ్వు 2 ఊళ్ళకి సరిపోతావు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, వాడెవడో హమారా ప్రసాద్, అరే బిడ్డ, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టావా, మళ్ళీ నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి 2 కాళ్ళు ఉండవు, గుర్తుపెట్టుకోమని ఈ వేదిక నుంచి నేను తెలియజేస్తున్నా. వాడికి పోటీ పడేటువంటి ఇంకో పంది ఉంది ఇక్కడ. ఆ పంది పేరు రఘురామకృష్ణం రాజు. నేను ఈ వేదిక నుంచి చెప్తున్నా, మిస్టర్ రఘురామకృష్ణం రాజు, నేను లిల్లీ పుట్టే. ఎందుకంటే కోస్తే 3 ఊళ్ళకి సరిపోయే నీ ముందు ఎవడైనా లిల్లీ పుట్టేరా బొగడం, ఎవడైనా లిల్లీ పుట్టే. నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ వేదిక నుంచి నీకు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దమ్ము ధైర్యం ఉంటే, అరే నువ్వు సూట్ వేసుకోరా ఒక్కసారి, నేను చూస్తా నీకు. నువ్వు సూట్ వేసుకో. భీమవరంలో ఉన్న క్లాత్ మార్కెట్లో మొత్తం బట్టలు కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. భీమవరంలో ఉన్న క్లాత్ మొత్తం కొన్నా కూడా నీకు సూట్ సరిపోదు. నువ్వేంట్రా సూట్ గురించి మాట్లాడుతున్నావు? ఐఎమ్ వెరీ సారీ టు సే. ఎందుకంటే లిల్లీ పుట్టు లాంటి నువ్వు నన్నంటే, నేను అడవి పందాన్ని నిన్నానా? కొవ్వు పట్టిన పందాన్ని నిన్నానా? 2 మేకుల దేవుడా, 2 చెక్కల దేవుడా, 2 మేకుల దేవుడా, రేపటి నుంచి దళిత క్రైస్తవ సమాజం మీద కానీ, క్రైస్తవ సోదరుల మీద కానీ నీ మాట నోట్లో నుంచి వచ్చిందా, నీ నాలుక కోసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను ఈ వేదిక నుంచి ప్రకటిస్తున్నాను నేను. రఘురామకృష్ణంరాజు, నీ దగ్గర 3,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి దోచుకున్న డబ్బులునేమో, మా దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దగ్గర నుంచి తెచ్చుకున్న ఆత్మాభిమానం అన్ని కంటే 1,000 కోట్ల రూపాయలు ఉంది, గుర్తుపెట్టుకో. నీ దగ్గర అమ్మా బాబుల దగ్గర నుంచి తీసుకొచ్చుకున్న తోకలు ఉన్నాయేమో పేర్లు, మా దగ్గర తోకలు కాదు, టన్నుల ఆత్మ. ఆకువీడులో సోదరులకి, చర్చి సోదరులందరికీ చెప్తున్నా, ఆకువీడు సోదరులందరికీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి చర్చి నడిపే వాళ్ళకి చెప్తున్నా, రేపటి నుంచి మీ చర్చిల మీద మైకులు పెట్టుకోండి. పీకే వాడెవడో నేను చూస్తాను, వాడు ఎంతో చూద్దాం. ఏ చర్చిని కూలగొడతావో, కూలగొట్టిన చోటే నీ సమాధి కట్టే విధంగా నీ మీద రేపటి నుంచి పోరాటం మొదలు పెడుతున్నాం. నువ్వు ప్రార్థనాలయాల మీదకు వచ్చిన మరుక్షణం నువ్వు ఒక ఇటుకని కూలగొడితే నీ ఇంటిలో ఉన్న 1000 ఇటుకలు కూలగొట్టేటువంటి కార్యక్రమం ఈ రోజు ఏలూరు నుంచే మొదలవుతుంది. కాసుకో బిడ్డ. నీవు రఘురామకృష్ణరాజు చెప్తున్నా, ఈ సభ ఎవరి కోసం పెట్టారో వాళ్ళు చూడరు కానీ మొదటి నుంచి చివరి వరకు తిప్పి మళ్ళీ చూస్తావు రఘురామకృష్ణరాజు. నాకు తెలుసు నువ్వు ఈ వీడియో నీకే చెప్తున్నా, తిప్పి చూస్తాడు, నాకు తెలుసు ఆ సంగతి. 4 పెగ్గులు కాదు 40 పెగ్గులు వేసుకున్నా నీకు మత్తెక్కదు, నాకు తెలుసు ఈ రోజు నుంచి. రఘురామకృష్ణరాజుకు చెప్తున్నా, దళిత క్రైస్తవుల మీద యుద్ధం నువ్వు మొదలుపెట్టావు, ముగింపు నేనిస్తా నీకు. రఘురామకృష్ణరాజు చూసుకో. ఈ రోజు నుంచి ఆర్టికల్ 25 ప్రకారం ఏ వ్యక్తికైనా సరే మత స్వేచ్ఛ ఉంది. నువ్వు హిందువా, చర్చికి వెళ్తావా వెళ్ళు. నువ్వు క్రైస్తవుడువా, రాముడి దగ్గరికి వెళ్తావా వెళ్ళు. నువ్వు ముస్లింవా, క్రైస్తవుడిగా మారుతావా మారు. వెంకటేశ్వర స్వామి నువ్వెవరివి? హూ ఆర్ యూ? నువ్వెవరివి? నా హక్కుల్ని నా హక్కుల్ని హరించడానికి నీకేం హక్కు ఉంది? దళితుల్ని,
ఆకివీడులో ఎవరు లేరు కదా అని చొక్కా ప్యాంట్ వేసుకున్నటువంటి కుర్రవాడిని కూడా జైల్లో పెట్టించావు నువ్వు రఘురామకృష్ణంరాజు. నిన్ను పంచ ఇప్పి, నేను మళ్ళీ చెప్తున్నా, నిన్ను పంచ ఇప్పి రాజకీయంగా బట్టలిప్పదీసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు నిలువ నీడ లేకుండా చేయకపోతే ఇక్కడ కూర్చున్నటువంటి దళితులే కాదనైతే నేను వేదిక నుంచి సెలవిస్తున్నా. నువ్వు నేను రఘురామకృష్ణంరాజునే కాదు, ఎవరికైనా సరే ఒకటే మాట చెప్తున్నా, కుల మతాలను ద్వేషించి కుల మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళకి చెప్తున్నా, మరి ముఖ్యంగా రఘురామకృష్ణంరాజు నీకు చెప్తున్నా, ఈరోజు నువ్వు మొదలుపెట్టిన యుద్ధం నీ అంతానికి దారితీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు ఏ రాజకీయ పార్టీ టికెట్ ఇచ్చినా ఆ రాజకీయ పార్టీని చెప్పి ఓడించటం ఈరోజు దళితుల మీద ఉన్నటువంటి మొట్టమొదటి కర్తవ్యం. నువ్వు ఏ నియోజకవర్గంలో కర్మగాలి, ఆ పార్టీ కర్మగాలి, నీకు ఏదైనా టికెట్ ఇస్తే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నీ కాన్స్టిట్యున్సీకి వచ్చి నిన్ను ఓడించేటువంటి బాధ్యత పర్సనల్గా తీసుకుంటాం మేము. సోదరులారా, ఇది ఆత్మగౌరవం కోసం పోరాటం. మీకు ఒక మాట చాలా బాగా గుర్తుంటుంది, ఆత్మగౌరవం కోసం చేసే పోరాటంలో మనది తొలి దశ పోరాటం. ఈ తొలి దశ పోరాటంలో ఓటమి గెలుపు ఉండదు, ప్రారంభం మాత్రమే ఉంటుంది. మంచో చెడ్డ నాకైతే తెలియదు, కానీ నాకు అత్యంత ఇష్టమైనటువంటి మాట మన తమిళనాడు విజయ్ నోట్ నుంచి ఎప్పుడు మొన్న వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఏ లైన్, ఏ లైన్ ఈజ్ ఆల్వేస్ ఏ లైన్. There are so many jackals and animals in the forest, but there will be only one line. Only one line. But the line will not be afraid of anything. అడవి మొత్తానికి ఒకటే పులి ఉంటుంది. దళిత జాతి మొత్తంలో పులులు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారాన్ని ఛేదించేటువంటి ఒక అద్భుతమైన ప్రణాళిక ఖచ్చితంగా జరుగుతుంది.